జపమాలలో 108 పూసలే ఎందుకుంటాయి? జపమాల ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. హిందూ ధర్మంలో పూజల సమయంలో శ్లోకాలు, మంత్రాలు చదివేటప్పుడు జపమాలను ఉపయోగిస్తుంటారు. ఇందులో 108 పూసలుంటాయి. ఇంతకూ జపమాలలో 108 పూసలే ఎందుకుంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనక కొన్ని ఆసక్తికర కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఒక వ్యక్తి ఒకరోజులో అంటే 24 గంటల్లో 21,600 సార్లు శ్వాస తీసుకుంటాడట. అంటే 12 గంటల్లో 10,800 సార్లు శ్వాస తీసుకుంటాడు. అంటే ఒక మనిషి దేవుడి స్మరణలో జపమాల చేసేటప్పుడు 10,800 సార్లు చేయడం కష్టం కాబట్టి చివరి 2 సున్నాలను తీసేసి 108ను నిర్ధారించారని చెబుతారు. 108 వెనక మరో కథ ప్రచారంలో ఉంది. మొత్తం 12 రాసులున్నాయి. ఈ రాసులతో 9 గ్రహాలున్నాయి. రాసుల సంఖ్యను గ్రహాలతో గుణిస్తే వచ్చేది 108. అందుకే జపమాలలో 108 పూసలను నిర్ధారించారట. ఈ 108 పూసలు మొత్తం విశ్వానికి ప్రాతినిధ్యం వహిస్తాయట. జ్యోతిష్య శాస్త్రంలో 27 నక్షత్రాలుంటాయని భావిస్తారు. ఒక్కో నక్షత్రానికి 4 పాదాలుంటాయి. అంటే 27 నక్షత్రాలకు కలిపి మొత్తం 108 పాదాలవుతాయి. జపమాలలోని ఒక్కో పూస ఒక్కో పాదానికి ప్రాతినిధ్యం వహిస్తుందట. అన్నింటికి మించి 108ని అదృష్ట సంఖ్యగా భావిస్తారు. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం 108 సార్లు ఏదైనా స్తోత్రాన్ని చదవాలని చెబుతారు. 108 సార్లు కొలిస్తే దేవుడి కరోనా ఉంటుందని అంటారు. దానికి అనుగుణంగా 108 పూసలను నిర్ధారించారు.